శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్. ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీలకి కొరియోగ్రాఫ్ చేశారు. కొన్ని వందల పాటలని కొరియోగ్రాఫ్ చేశారు. గజేతగాడు వెళ్లి పిల్ల కాలంలో పడి చనిపోయినట్టు కొన్ని వందల సాంగులకి కొరియోగ్రాఫ్ చేసిన శేఖర్ మాస్టర్ ఒక్క సాంగ్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఆడియన్స్ అందరి కళ్ళల్లో విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకున్నారు. ఇవి స్టెప్లా? ఇలాంటి స్టెప్పుల్ని ఎవరైనా కొరియోగ్రాఫ్ చేస్తారా? అసలు దీన్ని స్టెప్పులు అంటారా అంటూ ఆ పాట కింద కామెంట్స్ రూపంలో ఆడియన్స్ శేఖర్ మాస్టర్ ని దుమ్ము దులిపేస్తూ ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, కొన్ని వేల కామెంట్లలో ఒక కామెంట్ కూడా పాజిటివ్ లేదు. సాంగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ ఆ కొరియోగ్రఫీ అస్సలు బాగలేదు. మళ్ళీ రీషూట్ చేయాలంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. మరి కొన్ని వందల పాటలకు కొరియోగ్రాఫ్ చేసిన శేఖర్ మాస్టర్ బాలకృష్ణ పాటకి కొరియోగ్రాఫ్ చేయలేకపోయారా, లేక బాలకృష్ణతో చేయించలేకపోయారా? అసలు బాలకృష్ణతో ఇలాంటి స్టెప్పులు ఎందుకు వేయించాలనుకున్నారో తెలియదు, కానీ పాటలో ఆ స్టెప్పులు చూస్తే మరీ దారుణం. ఇలా చాలా మంది కామెంట్లు చేస్తూ విపరీతంగా బాలకృష్ణ ట్రోలింగ్ కూడా అవుతూ ఉన్నారు. రీసెంట్ గా రవితేజ సాంగ్ కూడా ఒకటి ఇలానే, మిస్టర్ బచ్చన్ సాంగ్ కూడా ఇలానే కొరియోగ్రాఫ్ చేసి ఆడియన్స్ తో చివాట్లు తిన్నారు శేఖర్ మాస్టర్. మళ్ళీ ఇప్పుడు దానికి మించిన అంతకంటే వరస్ట్ కొరియోగ్రాఫ్ చేసి ఎందుకు తెలుగు ఫిలిం ఆడియన్స్ లో నెగిటివ్ అవుతున్నారో అర్థం కావట్లేదు. శేఖర్ మాస్టర్ అంటే టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్. ఎంతో మంది స్టార్ హీరోల సాంగులకి కొరియోగ్రాఫ్ చేసి వాళ్ళకి ఆ ఒక్క పాటతో ఎంతో మంచి పేరు తెప్పించారు. టాలీవుడ్ లో టాప్ 3 లో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఎన్నో ఫిలిం ఫేర్ అవార్డులు, ఎన్నో నంది అవార్డులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అవార్డులు తీసుకున్నారు. టాలీవుడ్ టాప్ డాన్స్ షో డీలో కూడా జడ్జిగా వ్యవహరించారు. చాలా మంచి వ్యక్తి కూడా. ఎంతో మంది కింద స్థాయి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ తన వంతు సహాయం తను చేస్తూ వస్తూ ఉంటారు. అంత మంచి పేరు ఉన్న శేఖర్ మాస్టర్ ఎందుకు ఇలాంటి పాటలకు కొరియోగ్రాఫ్ చేసి తన పరువు తనే తీసుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ ఆడియన్స్ కామెంట్ బాక్సుల్లో నింపేస్తూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.